మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇది చూడు. ఏంటిది? చూడు. ఫ్యామిలీ ట్రీ. ఇదేమో సోమేశ్వర తాతయ్య, పార్వతీ నానమ్మ. ఇదేమో నానమ్మ, తాతయ్య. ఇది చిన్న తాతయ్య, చిన్న నానమ్మ. ఇదేమో మా అమ్మ, మా నాన్న. మృణాలిని అమ్మమ్మ, తాతయ్య. ఇదేమో గౌతమ్ బాబాయ్. ఇదేమో నేను. ఇదేమో వంశీ. వెరీ గుడ్. ఫ్యామిలీ ట్రీలో అందరూ ఉన్నారు. ఈ స్కెచ్ గీసింది ఎవరు? మేమే. ఎలా ఉంది పిన్ని? చాలా చాలా బాగుంది. నానమ్మ తాతయ్యల మీద కోపం పోయింది కదా? నువ్వు చెప్పావు కదా పిన్ని, మాకు వాళ్ళ మీద కోపమేం లేదు, ప్రేమగానే ఉంటాం. వెరీ గుడ్. ఎప్పుడు కూడా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాళ్ళు కోపంతో అరిచినా కూడా మీరు నొచ్చుకోకూడదు. ఓకేనా? ఓకే. మరి మేము అలా ఉంటే మమ్మల్ని వాళ్ళు ప్రేమగా చూసుకుంటారా? మమ్మల్ని ఈ ఇంట్లో వాళ్ళలాగే ప్రేమగా చూస్తారా? చెప్పు పిన్ని. మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు నాన్న. ఖచ్చితంగా ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమగా అంగీకరిస్తారు. ఐ ప్రామిస్. యూఆర్ గ్రేట్ ఝాన్సీ. చూస్తుంటే పిల్లలకి నువ్వే అమ్మవేమో అనిపిస్తుంది. అంతలా వాళ్ళకి ప్రేమ పంచుతున్నావు, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నావు. పిల్లల కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. హ్యాట్స్ ఆఫ్. డాడ్, ఏం చేస్తున్నారు? అందరం రెడీ అయ్యాం డాడ్. పంతులు గారు. ధనంజయ్, ధనంజయ్. నాన్న వస్తున్నా. నాన్న పంతులు గారు వచ్చారా? వచ్చారు నాన్న. పూజకన్నీ సిద్ధం చేస్తున్నారు. ఏమైంది? ఎందుకు డిసప్పాయింట్గా ఉన్నావు? నేను డాడ్తో మాట్లాడుతుంటే పట్టించుకోకుండా అన్నయ్యను పిలిచాడు. అన్నయ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంతేనా? దీనికే ఇంత డిసప్పాయింట్ అయితే ఎలా చెప్పు? మీ డాడీ నిన్ను గుర్తించే వరకు నువ్వు ఇలాంటి వాటిని భరిస్తూనే ఉండాలి. అంతేగాని ఇలా అలిగి బాధపడితే నీకే నష్టం. మృణాలని ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఏంటన్నా ఆడుకుంటున్నారా? అవును నానమ్మా, ఈరోజు హాలిడే కదా. ఏంటి మేడం, ఈరోజు ఇంట్లో ఏదో పూజ జరిపిస్తున్నట్టున్నారు? అవునమ్మా, ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని మా మావయ్య గారు శాంతి పూజ జరిపిస్తున్నారు. శాంతి పూజనా? అంటే ఏంటి నానమ్మా? వ్యాపారంలో కలిసి రాకున్నా, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకున్నా ఈ పూజ జరిపిస్తారు.
అప్పుడు ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంతా మంచి జరుగుతుంది. అవునా? అవును. సరే, మీరు త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ కొత్త బట్టలు వేసుకుని పూజ దగ్గరికి రండి. తీసుకో, ఇది నీకు, ఇది నీకు. ఉమ్? ఉమ్. పర్లేదు నాన్నా, మీకు ఈ నానమ్మిస్తుంది. మీ నానమ్మిస్తే కాదనకుండా తీసుకోవాలి. తీసుకోండమ్మా. తీసుకోండి. సరే మేడం, నేను పిల్లల్ని రెడీ చేసి పంపిస్తాను. సరే, ఇదిగో ఇది నీకు. అయ్యో, నాకెందుకు మేడం? వద్దు. నువ్వు ఈ బట్టలు కట్టుకుని పూజ దగ్గరికి రావాలి. నేనెందుకండి? అలా అనొద్దమ్మా, నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే. అత్తింటి వాళ్ళు బట్టలిస్తే వద్దనకూడదు తెలుసా? మీ అక్కకి అత్తిళ్ళైతే నీక్కూడా అత్తవారిల్లే కదా. నా కోసం, నా సంతోషం కోసం ఈ బట్టలు వేసుకుని పిల్లల్ని తీసుకొనిరా. త్వరగా వచ్చేయండి. వావ్, బాగున్నాయి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. హరి ఓం గణానాం త్వా గణపతికుం భవామహే కవిం కవీనామోస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీమతి ధీనామవిత్రీవతు. మహాసరస్వత్యై నమో నమః. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్వృతమే గ్రహాత్. నానమ్మ, డ్రెస్ బాగుందా? మృణాల్ని, ఇక్కడ పూజ జరుగుతుంది. ఇప్పుడు అవసరమా తనతో గొడవ పెట్టుకోవడం? ఏదైనా తేడా వస్తే మళ్ళీ మీ డాడీ నిన్నే తప్పు పడతారు. అందుకే కాస్త సైలెంట్గా ఉండు. దండం పెట్టుకో.